తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రూటు మారుతుంది. టికెట్ విషయంలో నేతలంతా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తమకు ఏ పార్టీలో ఉంటే టికెట్ దక్కుతుంది, టికెట్ వచ్చినా ఏ మేరకు గెలుపు అవకాశాలున్నాయి, కేడర్ పరిస్థితి ఎలా ఉంది, మునుపటిలాగే గెలిపించి అసెంబ్లీకి పంపిస్తుందా లేకుంటే తారుమారయ్యే ఛాన్స్ ఉందా, ఏ పార్టీ తరపున పోటీ చేస్తే కలిసి వస్తుంది, అసలు ఉన్న పార్టీలో టికెట్ ఉంటుందా ఊడుతుందా, ఇలాంటి సందేహాలు ఆశావాహుల్లో మెదులుతున్నాయి. టికెట్ల పోటీ ఏ పార్టీలో ఉంది, ఆ పార్టీ లిస్ట్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం. టికెట్ల కోసం నేతల ఎత్తులకు పై ఎత్తులు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో పెరుగుతున్న డిమాండ్. ఆచితూచి అడిగేస్తున్న పార్టీల అధినేతలు. రెబల్స్ బెడద లేకుండా చూస్తున్న పార్టీలు. సిట్టింగులను మార్చే ఆలోచనలో కేసీఆర్. పోటీ ఉన్న స్థానాలపై హస్తం అధిష్టానం నజర్. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఆలోచన. తెలంగాణలో రాజకీయాలు గంట గంటకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏ నేత సొంత పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరతారో అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీజేపీలోకి, బీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఇలా నేతలు జంపింగ్లు షురూ చేసేశారు. ఇక ఈసారి తెలంగాణలో ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే అనిపిస్తోంది. అందుకే ఈ రెండు పార్టీలో ఇప్పుడు టికెట్లకు డిమాండ్ పెరిగింది. నేతలకు టికెట్లు ఇవ్వలేక పార్టీ పెద్దలు ఇబ్బందులు పడుతున్నారట. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ ఎన్నికల్లో పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. తెలంగాణలో ఎన్నికలకు 5 నెలల సమయం కూడా లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఈలోపు తమ టికెట్లు ఖాయం చేసుకునే పనిలో ఉన్నారు. బీజేపీలో టికెట్లకు అంత డిమాండ్ లేదు, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం భారీ డిమాండ్ ఉంది. నియోజకవర్గానికి ఒకరికంటే ఎక్కువ మంది సీట్ల కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఏం చేయాలో, ఎవరికి సీట్ ఇవ్వాలో తెలియక అధిష్టానం ఇబ్బంది పడుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టే ఆ పార్టీలో సహజంగానే డిమాండ్ ఉంటుంది. ఎక్కువ స్థానాల్లో సిట్టింగులకే ఛాన్స్ ఉండగా కొన్ని చోట్ల కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆ స్థానాల్లో చాలా మంది టికెట్లు ఆశిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని చోట కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో అధికార పార్టీ నేతల మధ్య తగాదాలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి వంటి నేతల మధ్య గొడవకు కారణం ఎమ్మెల్యే టికెట్ అని అందరికీ తెలుసు. ఇదే విషయంలో రాజయ్య, శ్రీహరి ఇద్దరు సెన్సార్ దాటి మరీ సవాలు చేసుకున్నారు. చివరకు అధిష్టానం మందలించడంతో కాస్త సైలెంట్ అయ్యారు.
మరోవైపు చాలా చోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మధ్య టికెట్ల వార్ కొనసాగుతోంది. ఇలా అనేక నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. ఈ విషయంలో కేసీఆర్ కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. టికెట్లు ఇచ్చే వారిపై ఎంత సానుకూలత ఉన్నా టికెట్లు రాని వాళ్లు రెబల్స్ గా పోటీ చేసినా ఇతర పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఓట్లకు గండి పడటం గ్యారంటీ. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలని ఉన్నా దీనివల్ల ఇతర నేతలు తిరగబడితే సమస్య తప్పదనే ఉద్దేశంతో అధినేత కేసీఆర్ ఉన్నారు. కొన్ని చోట్ల టికెట్ల విషయం ఎటూ తేల్చకుండా కాలయాపన చేస్తున్నారు. బీఆర్ఎస్ తర్వాత అధిక డిమాండ్ ఉన్న పార్టీ కాంగ్రెస్. ఇటీవల కాంగ్రెస్ పుంజుకున్నట్లు కనిపిస్తుండటంతో చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అందులోనూ బీఆర్ఎస్ లో టికెట్లు దక్కని నేతలంతా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఒక్కరికంటే ఎక్కువ మందే టికెట్లు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ తమకే దక్కుతుందనే నమ్మకంతో చాలా మంది ఆశావాహులు నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ సీట్లు కేటాయించలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఒకరికి సీట్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే కాంగ్రెస్ కు పోటీగా ఇతర పార్టీల నుంచి పోటీ చేయొచ్చు. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర నష్టమే జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ కూడా టికెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి ఈ అంశంలో అంత ప్రాధాన్యం లేకపోయినప్పటికీ ఎన్నికల సమయానికి రెండు పార్టీల్లోనూ టికెట్లు దక్కని నేతలు రెబల్స్ గా మారే అవకాశం ఉంది. కొందరు తాము పోటీ చేయకపోయినా తమకు టికెట్ ఇవ్వని పార్టీని మాత్రం ఓడించే అవకాశాలున్నాయి.